సో వాసన నాలుగో నామం. వాసన అంటే ఏమిటి? వాసనలు. నువ్వు పూర్వజన్మలో తెచ్చుకున్న వాసనలే. ఈ కొత్త జన్మలో నీకు కర్మ పుట్టంగానే కర్మ ఏముంది నీకు? ఇది వాసనగా నీకు తగలదు గదా! ఇప్పుడు నీకు వచ్చేవి వాసనలు ఆగామి. పెరుగుతున్న కొద్దీ వచ్చే వాసనలు. పూర్వజన్మలో నువ్వు తెచ్చుకునే వాసనామయంగా ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలోకి వచ్చినప్పుడు ఆ వాసనామయ శరీరాలు. ఆ వాసనలు నీ శరీరంలో ఆత్మలో అలా ఉండిపోతాయి. జీవాత్మలో ఉండిపోతాయి. దాని ప్రకారంగానే నువ్వు ఎదుగుతూ ఉంటావు. మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. ఆగామి. ఆ! ఇవన్నీ కలిపి వాసనా రూపం అనేది వస్తుంది నీకు. ఆత్మకి. ఆ! మరి అదే రహస్యాలమ్మా. అంతేగాని అందుకే అంటారు చూడండి. నన్ను నన్నుగా బతకనివ్వండిరా బాబూ అని ఏడుస్తుంటారు చూడండి చాలా మంది. నన్ను ఒంటరిగా వదిలేయండిరా అంటే ఇదే అర్థం. నాకే వాసనలు వద్దు, నాకే బంధాలు వద్దు, ఎవరు వద్దు అని అంటుంటాం గదా! చాలా సందర్భాల్లో. హ్మ్. నాలో నన్నుగా బతకనియండి. నా బతుకేదో నేను బతుకుతున్నాను గదా! అది. అదే జీవంతో కాదు. యోగంలో అందుకే తపస్సు ఎక్కడైనా దూరం వెళ్లి తపస్సు చేసుకోవాలండి. అందుకే మునులు అలా వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటారు. కుటీరంలో ఉంటే పెళ్ళాలు ఏదో ఒకటి అది లేదు, ఇది లేదు అంటుందని జెప్పి వాడెళ్ళిపోతారు. అవునా? ఈయనేం చేస్తాడా అంటే శిష్యులకి జెప్తాడు. పోయి సమిధలు తినరా గురుమాత వంట వండుతుంది. లేదా గురుమాతకి అది కావాలి, ఇది కావాలంటే వాళ్ళు పోయి తెస్తారు. ఈయనెక్కడికి పోతాడు అడవుల్లో వెళ్ళి ఆ రోజుల్లో ఏమున్నాయి ఫలాలు, పళ్ళు, తేనెలు, సమిధలు ఇవే గదా శిష్యులు తెచ్చినవి. అర్థమైందమ్మా? గురు స్పర్శ అంత గొప్పది. లేదు అంటే మొండికేసి అలానే ఉంటాను అంటే మాయలోనే వెళ్ళిపోతావు. ఇంకెప్పుడు గూడా ఈ గురువులు నీకు రారు ఇంకా. వారు తలుచుకుంటేనే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నువ్వు అనుకుంటే వెళ్ళలేవు. సో, నువ్వు ఈ భూమి మీద పుట్టి ఏది నీ కోహినూర్ డైమండ్ ఏది విలువైన వస్తువు నువ్వు పొందావు అంటే భర్త, పిల్లలు, సంసారాలు కావు. ఒక సద్గురువు పొందటమే గొప్ప వరం. ఆ సద్గురువు యొక్క పాద సేవనమే గొప్ప పూజ. అది చతుర్యాగ క్రమంగా చేసే పూజ. ఏ ఫలితాలు అమ్మవారిస్తుందో నువ్వు పైనవన్నీ పెట్టుకున్నా గూడా ఆ పైవి ఇహ, పర 2 గూడా ఇచ్చే గురువు ఆయన. ఆ సద్గురు స్వరూపిణియే ఈ అమ్మవారు. గురు గోవింద రూపిణి. ఆవిడే నీకోసం గురు రూపంలో తల్లిగా పురుష, స్త్రీ అనేది పక్కన పెడితే గురువు అనేది ఒక పరంజ్యోతి స్వరూపం. జ్యోతిగా నీలో అజ్ఞానాన్ని, ఆ మరుపుని తొలగించి, ఆ వెలుగుని చూపిస్తుంది. అంతేగా? వెలుగులోనేగా నువ్వు అన్ని పనులు చేస్తావు. చీకట్లో ఏం చేస్తావు? అవునా? నా జీవితంలో వెలుగండి ఆయన అంటాం. అవునా? జీవన జ్యోతి. ఆయన జీవన జ్యోతియే కాదు, నీ ఆత్మకి పరంజ్యోతి గూడా. హ్మ్. అదనమాట. ఆ జీవన జ్యోతిని పరంజ్యోతి చేస్తాడు. సో, జీవన జ్యోతిలో ఉన్న సంకల్పాలన్నీ తీరుస్తాడు. నీ కష్టాలన్నీ తీరుస్తాడు. పరంజ్యోతిలో కష్టాలే ఉండవు కాబట్టి, ఆ జ్యోతిలోనే నిన్ను లయం జేస్తాడు. అదే ఇహ, పర. చాలునా? వాసన అంటే అది. ఎంత కష్టం. ఎంత డీప్‌గా ఉంటుంది. సూక్ష్మతర పూజ. వాసనామయమైన రహోయాగము. ఇది చూడండమ్మా. హ్మ్. వాసనామయ ఉపాస్య దేవి. వాసన అంటే వాసనామయ ఉపాస్య దేవి అమ్మవారు. అందరికీ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం కదా స్వామి. పూ పూజా మందిరంలోకి వెళ్తేనే అమ్మవారు గుర్తు రావటం అని కాదు. ఆ వాసన అక్కడ పుట్టటం కాదు. 24 గంటలు ఆ వాసనతోనే ఉండాలి స్వామి అన్నప్పుడు అమ్మవారు ఉపాస్య దేవి. నీ గురువు నీకు మంత్రం ఇచ్చారే. సో, మంత్రానికి అక్కడ స్థలానికి నువ్వు ఎక్కడున్నావు? ఆ! బాత్రూమ్‌లో ఉన్నావా? దేనికి మడి, తడి ఇటువంటివేవి ఉండవు. ఏమ్మా! అది ఉపాస్యదేవి. నిన్నే లోపల నువ్వు పూజ చేసుకుంటున్నావు. మంత్ర వాసనామయంగా అమ్మవారు ఎప్పుడు నీలోనే వసించి ఉన్నది. ఉపాస్యముగా ఉన్నది. ఉపాస్యదేవిగా ఉన్నది. హ్మ్. స్థూల పూజ ఏముంది? 10 నిమిషాలు చేసి వచ్చేసావు.
గురువుగారు బయట పూజ మీద సంకల్పం చేసి అది గొప్పది కదా! అంటే నేనేం చెప్తాను ఇలా అమాయకంగా అడిగితే? మరి 24 గంటలు నేను వాసనామయంగా ఓం హ్రీం ఓం అనుకుంటూ నా పనులు చేస్తున్నాను గదా! ఏది గొప్ప? ఏది ఎక్కువ? ఏది తక్కువ అని కాదు. ఇక్కడేంటంటే బహిర్పూజ ఈ లోపల యొక్క ఈ అమ్మవారి వాసనామయ శరీరానికి ఒక వారధి. అర్థమైందా? అంతేగాని అది ఎక్కువ, ఇది తక్కువ ఆ భేద బుద్ధి వద్దు అంటారు. స్థూలంలోనూ చెయ్యండి. ఏబీసీడీలు కావాలి. లేకపోతే నువ్వు గ్రంథాలు ఎలా రచిస్తావు? ఏబీసీడీలు తెలియకుండా. ఆ క్షణంలో అవి విలువైనవి. అవి ఎప్పుడూ ఉంటాయి. కానీ దాని వలన ఇంత సృష్టి చేశాడు. అవునా? విత్తనం లేకుండా చెట్టేం వస్తుందమ్మా? విత్తనం ముఖ్యం. సో, నువ్వు పుట్టి పూజ చేసావు. గొప్పవాడివే. రోజు నిత్యం వెళ్తాను శివాలయానికి వెళ్తాను స్వామి అంటే మంచిదే. మంచి వాసన. వాసన. పుట్టి రోజు నేను బార్ అండ్ రెస్టారెంట్‌కెళ్ళి తాగొస్తాను స్వామి అంటే ఇగ మనం ఏం చేయలేం. అవునా? రోజు తాగుతాడంటే మా భర్త పొద్దున్నే లేవంగానే దుకాణం పెడతాడంటే వాళ్ళని ఎవడు ఉద్ధరించలేడు. 4కి లేచి నేను రోజు వెళ్తాను స్వామి శివ పూజ చేసుకుంటే గాని నేను ఇంకో పని చేయను అంటే మంచి వాసనే. దాన్ని ఇంకా పెంచుకో. మంత్ర రూపంగా పెంచుకో. అప్పుడు అమ్మవారు ఇంకా దగ్గర ఉపాస్యముగా ఉంటుంది. అందుకే ఉపాస్యదేవి అన్నారు. ఉపవాసము చేస్తుంది. నీ దగ్గరగా ఉంటుంది. నువ్వు అంత దూరం గుడికి వెళ్ళటం అవసరం లేదు. ఒకసారి వర్షం పడింది వెళ్ళలేదు. ఉపాస్యదేవి చేసుకో. ఓం నమః శివాయ, హ్రీం నమః శివాయ. అవునా? అదనమాట ఉపాస్యదేవి అంటే. స్థూల పూజ బహిర్పూజ అయితే, సూక్ష్మ పూజ అంతర్యాగమైతే, సూక్ష్మతర పూజ వాసనామయమైన రహోయాగము. ప్రాణ పూజ కూడా చేసేవాళ్ళున్నారు. ఒకే పూజ చేయరు గదా! సృష్టిలో నలుగురున్నారమ్మా. చాలా మంది ఇప్పుడు 100లో 80 మంది ఈ స్థూల పూజల మీదే ఉంటారు. గుళ్ళు, గోపురాలు ఎప్పుడు నిండి కిటకిటలాడుతూ ఉంటాయి. సూక్ష్మ పూజలు కొందరు ఒక వర్గం వాళ్ళు జేస్తారు 10% మంత్రం ఎప్పుడు జపించుకుంటూ ఉంటారు. అమావాస్య నాడు. మరి వాళ్ళేం గుళ్ళకి వెళ్ళరే. ఇళ్ళల్లోనే కూర్చొని అమావాస్య గాని, ఇంకేదైనా దుర్దినాల్లో లేదా ఇటువంటివి మంత్రం జెప్పుకుంటూ ఉంటారు. రహోయాగం ఏమో ప్రాణంతో చేసేవాళ్ళు, క్రియాయోగ చేసేవాళ్ళు ఇగో శ్రీ విద్యోపాసకులు. అవునా? వాళ్ళు ఉన్నారు గదా! యోగం చేసేవాళ్ళు, క్రియాయోగం చేసేవాళ్ళు. హలో! నమస్తేనండి. నేను క్లాస్ తీసుకుంటున్నానన్న. హలో! చెప్పండి. ఆహ్, త ఎ హ్మ్. వాసన అంటే అది. అర్థమైందా? స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ పూజ. ప్రపంచంలో మరి నువ్వు ఏ వర్గానికి చెందుతావు అనేది నీకు నువ్వే వేసుకోవాలి. నువ్వు స్థూలంలో ఉన్నావా? సూక్ష్మంలో ఉన్నావా? ప్రాణంలో ఉన్నావా? ఆత్మలో ఉన్నావా? ఎప్పుడూ ఆత్మలో ఉన్నవాడు ఏంటి? అవతార పురుషులు. ఆయన ఎప్పుడు పూజ చేసిన దాఖలాలుండవు. మంత్రం చెప్పిన దాఖలాలుండవు. ఎప్పుడు మరి సాయిబాబా లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస వాళ్ళు ఎప్పుడూ ఆత్మలోనే ఉంటారు. అవునా? రామకృష్ణ పరమహంస కూడా స్థూల పూజ చేశాడు. కాళీ విగ్రహం నుంచే అక్కడికెళ్ళాడు. 4వ స్థితికి. మరి నువ్వు ఇక్కడే ఉన్నావు గదా! వైఖరిలోనే ఉన్నావు గదా! సృష్టి క్రమంలో వైఖరి గొప్పదే. సంహార క్రమంలో మళ్ళీ బిందువు గొప్పది. అంతే కదా! పుట్టి ఉద్ధరించబడాలి. ఆత్మనే ఉద్ధరణ అన్నాడు కృష్ణుడు. పుట్టి నేను పుట్టానని చంకలెగరేసుకుంటూ ఊరంతా తిరగమనలేదు. అవునా? దాన్ని సాకారం చేసుకోవటం, ఉద్ధరించటం, ఆత్మనే ఉద్ధరణ. మళ్ళీ ఆత్మస్థితికే తీసుకురా అంటున్నారు అందరూ. శ్రీ విద్య అదే చెప్తోంది. ఏ పుస్తకం తీసినా స్థూలాన్ని మర్చిపోండి, సూక్ష్మాన్ని మర్చిపోండి, సూక్ష్మతరాన్ని మర్చిపోయి మళ్ళీ మీరు ఎక్కడికి ఆత్మగా ఉండండి. ఏ పాపము అంటదు, ఏ కర్మ అంటదు అని అంటున్నారు గదా అందరూ. ఇవేగా హితోపదేశాలు చేసేవి. అది ఇక్కడ చెప్తున్నాడు. వాసన అంటే అది. అలా ఉండేది అమ్మవారు ఉపాస్య దేవి. ఆవిడ జపమే చేస్తే అయిపోయింది గదా! అదే వాసన మనకి. ఇంకో వాసన పెట్టుకోకు. పోయినా గూడా అక్కడికే వెళ్తావు. ఆ వాసనలోనే కలిసిపోతావు. ఏం వాసన అంటే అమ్మవారండి.
అందుకే అమ్మవారిలో ఐక్యం అయ్యాడండి అంటారు. అంతేగా? ఆయనకి సంసారం, పిల్లలు, అయ్యో నా డబ్బు ఇవన్నీ లేవు ఆయనకి. ఆ ఒక్క వాసనే పెట్టుకున్నాడు. అదే ఆత్మ పూజ అంటారు. అర్థమైందా? వాసన అంటే బ్రహ్మ వాసన అని ఒక అర్థం. ఈశ్వర ముఖముగా వెళ్ళే సంకల్పమునకే శ్రీ విద్య యందు వాసన అని పేరు. ఈ బ్రహ్మ వాసన ఎలా వస్తుంది? జీవ వాసన వద్దంటే వస్తుంది. అవునా? మీరు చెప్పేదేంటి మాకు తెలీదా ఏంటి? అని చేసే పనులే ఎక్కువ. అలా చేసుకునే కష్టాల పాలవుతున్నాం, సుఖాల పాలు అవుతున్నాం. నష్టం, లాభం అనేవి కూడా తెచ్చుకుంటున్నాం. అవునా? తాత్కాలిక సుఖాలు, తాత్కాలిక కష్టాలు. కొన్ని శాశ్వతమైన కష్టాలు, శాశ్వతమైన సుఖాలు. అదే మాయలో ఉంచేవి. అవే వాసనలో జీవితం గడిచిపోతుంది. కానీ బ్రహ్మ వాసన అనేది భగవంతుడి యొక్క సంబంధం పెట్టుకోవాలి, ఆత్మగతంగా పెట్టుకోవాలి అని ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది? ఏది పెంచాలి, ఏది తుంచాలి? అవునా? గులాబీ మొక్క ఉంది. తలలో ఏం పెట్టుకుంటాం? పూలే పెట్టుకుంటాం. పువ్వు పడేసేసి ముళ్ళు పెట్టుకుంటామా? మనం చేస్తుంది రివర్స్ పని. పువ్వు పడేస్తున్నాం, తలలో అది పెట్టుకుంటున్నాం, ముళ్ళు పెట్టుకుంటున్నాం. అదే ముళ్ళ కిరీటం పెట్టుకొని జీవితం గడుపుతున్నాం. అంతేనా? అదే బ్రహ్మవాసన అంటే. తెలివి గలవాడు కిందది పడేస్తాడు, పైన పువ్వు పెట్టుకుంటాడు. అందుకే చెవిలో పెట్టుకోవటం అంటే ఇదే అర్థం. అర్థమైందా? ఆ వాసన పోగొట్టుకొని ఈ వాసన పెట్టుకుంటున్నాను అని. అది కూడా బ్రహ్మ వాసన అనే పుష్పం. అదే బ్రహ్మ కమలం. ఇది ఎప్పుడు నా చెవులు ఎప్పుడు కూడా, కర్ణములు ఎప్పుడు కూడా ఓంకారమే వినాలి. అదే బ్రహ్మ వాసన. ఆ ఓం హ్రీం కావాలి, హ్రీం శ్రీం కావాలి, శ్రీం ఈం కావాలి. అది ఈ పువ్వు, ఈ బ్రహ్మ అనే ఈ పుష్పము బ్రహ్మ కమలం వైపు నడిపేది. అందుకే చెవిలో పెట్టుకుంది. అదన్నమాట. ఆడవాళ్ళు మనం ఏం చేస్తాము? మాయలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పువ్వు రెక్కలన్నీ విరిచేసేసి ముళ్ళు పెట్టుకుంటారు చేతులు. అదే తెలిసి తెలిసి కష్టం తెచ్చుకోవటం. తెలిసి తెలిసి తెలియక చేస్తే అది వేరే విషయం. చాలా పనులు మనం తెలిసే చేస్తున్నాం. అది మాయలో చేస్తున్నాం. అందుకే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. కర్మలు పెంచుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ పునరతి జననం, పునరతి మరణం అంటూ పుడుతున్నాం. అవే వాసనలు పెట్టుకొని మళ్ళీ పుడుతున్నాం. బ్రహ్మ వాసన పెట్టుకుని ఉన్నవాడివైతే చచ్చేటప్పుడు నీకు బ్రహ్మ దగ్గరికే వెళ్ళేవాడివి. మళ్ళీ పుట్టడం అనేది ఎందుకు? అందుకే బ్రహ్మ వాసన. ఈశ్వర సంకల్పం పెట్టుకో అన్నారు గురువుగారు. శివ సంకల్పం, నీ సంకల్పాలన్నీ శివ సంకల్పం చేయి. అదే బ్రహ్మ వాసనగా వస్తుంది. అదే నువ్వే శ్రీ విద్యలోంచి శ్రీ విద్యలోకి వస్తావు. అంతవరకన్నా రావురా జీవన్ముక్తి అనేది ప్రసాదిస్తాను అని మూడో కనుక. అర్థమైందా? ఈశ్వర ముఖముగా వెళ్ళే సంకల్పమునకే శ్రీ విద్య యందు వాసన అని పేరు. ఎవరైతే ఈశ్వర ముఖము అంటే ఆకాశ దృష్టి పెట్టుకుంటాడు, శివ దృష్టి, సమదృష్టి పెట్టుకుంటాడు, చిద్గగనం వైపు ఎప్పుడు ప్రయాణం చేయాలని కోరుకుంటాడు, ఆత్మని అక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటాడు, అదంతా ఈశ్వరమయ మహా చైతన్యము అంటారు. ఈ కిందదంతా వెష్టి చైతన్యం, అంశాలుగా ఉంటుంది. ఈ అనేకాన్ని ఏకము చేసేదే ఈశ్వర సంకల్పం. అదే బ్రహ్మ వాసన. దాన్నే శ్రీ విద్యలో వాసన అంటారు. అంతేగాని ఈ జీవితానికి సంబంధించినవి కర్మలు అంటారు. కర్మపూరితమైన వాసనలు. అందుకే ఎవరైనా ఏదైనా పని చేస్తే ఏ జన్మలో ఇది ఏ పూర్వజన్మ వాసనలు అంటే ఎక్కడ పోతాయి? అంతే, నిన్ను వదలవు అవి. మరి అవి ఎలా తొలుగుతాయి స్వామి అంటే, ఇగో ఈశ్వర ముఖముగా నీ ప్రయాణం, నీ సంకల్పం మారాలి. యాటిట్యూడ్ అంటారు. ఇఫ్ యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ, అట్లీస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఇంతకాలం ఇలా బతికాను, ఇవాళ నుంచి బ్రహ్మవాసనగా బతుకుతానని ఒక్కసారి టేక్ ఎ డిసిషన్. చూడు, సంవత్సరంలో నీకు ఎటువంటి అనుభూతులు వస్తాయో చూడు. అవునా? అది అది శాశ్వతం చేసుకో. అదే బ్రహ్మవాసన అని.
అది అభివ్యక్తమైనప్పుడు నామరూపముల యందు మాయగా సంక్రమించటం అనేది మరొక అర్థం. శ్రీ విద్య యందు వాసన అని పేరని చెప్పాను కదా, బ్రహ్మవాసన. అది గనక అభివ్యక్తమైనప్పుడు అమ్మవారు సృష్టి చేయాలి అన్నప్పుడు అదేమవుతుంది? అభివ్యక్తమైనప్పుడు నామరూపముల యందు మాయగా సంక్రమించటం అనేది మరొక అర్థం. ఆ ఈశ్వర బ్రహ్మవాసనే కిందకి వచ్చింది అంటే మాయ. పైకి వెళ్ళింది, మళ్ళీ అదే వాసన పెట్టుకుని పైకి వెళ్ళాను. నువ్వు అది అక్కడి నుంచి జీవిగా వచ్చినప్పుడు జీవిని దేవి చేసే ప్రయత్నం చేయి. జీవి దేవి కావాలి. నువ్వు దేవి నుంచి జీవిగా వచ్చావు, అభివ్యక్తం అయ్యావు. మాయగా వచ్చి అమ్మవారు చేసింది కదా, ఆ మాయను తొలగించుకుంటే మళ్ళీ నువ్వు దేవిగా భాషిస్తావు అని. అందుకే శ్రీ విద్య అన్నారు. అదే సుషుష్మా మార్గము, అదే కుండలిని జాగృతము అని శ్రీ విద్య. అదే పాత్ ఆఫ్ లైట్. తమసోమ జ్యోతిర్గమయ ముఖ్యోర్మ అమృతంగమయ అంటే అది. ఆ మార్గంలో వెళ్ళు. ఈ మార్గంలో వెళితే ఏమొస్తాయి? లేడుకోని కష్టాలు తప్ప ఏం లేదు. మార్చేవాళ్ళు ఉండరు, తీర్చేవాళ్ళు ఉండరు. అంటే అదే ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటారు. అంతేనా? మేమేం చేస్తామండి, మీ కష్టం వస్తే సానుభూతి చూపిస్తాం అంతేగా. ఈ ప్రపంచంలో సానుభూతి చూపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎవరు సహాయం చేయరు. సానుభూతి చూపించడానికే ఉన్నారు. అర్థమైందా? కానీ గురువు ఆ బ్రహ్మవాసన ఈ కష్టమే కాదు, ఇహ పర రెండిటిలోనూ నువ్వు పొందుతున్న కష్టాలన్నీ తొలగించి నిన్ను మళ్ళీ అక్కడికి చేరుస్తున్నాడు. అంటే ఆయన ఎంత ఆంజనేయ స్వామి అంత పని చేస్తున్నాడు ఆయన. అవునా? రాముడు ఏమన్నాడు? నీకు ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోను అన్నాడు. అర్థమైందా? స్వామి ఆ మాట అనద్దు అన్నాడు. నేనే నీవుగా ఉన్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా వేరుగా చూడలేదు. ఇగో ఈ వాసన, ఆ వాసనతో, రామ వాసనతోనే బతికి ఉన్నాను నేను. అదే నన్ను ఇన్ని పనులు చేయించింది. ఇది మీ గొప్పతనం, నాది కాదు అన్నాడు. అది కదా. అది అందుకే రామ భక్తుడు అయ్యాడు. ఆయన తర్వాతే ఎవరైనా రామ భక్తుడు. అంతే కదా. రామ అన్న చోట ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు కానీ ఇంకెవరు గుర్తుకు రావట్లేదు. మన భక్తరామదాస్ గుర్తు రావచ్చుగా. ఇదంతా మిగతా ఫస్ట్ ఆయనే వస్తాడు. ఆయన అంతా ఆయన ఏంటంటే ఆ నామంలో నేను హిహపర అన్ని కూడా పొందాను స్వామి. మీ నామంలో ఉన్న గొప్పతనం, ఇంకా మీరెంత గొప్పవాళ్ళు అనేది మీరు సాక్షాత్ మళ్ళీ అమ్మవారు కరాంగులి నకోత్పన్న నేనే అమ్మవారు, నాకు ఇది చాలు అన్నారు. అది అమ్మవారు ఏమిచ్చింది? రాబోయే కాలంలో ఆయన రాబోయే బ్రహ్మ ఆ స్థానం ఇచ్చింది. బ్రహ్మ సృష్టి ఆయన చేస్తాడు ఇప్పుడు ఈ కలియుగాంతం తర్వాత. చూసారా ఇటువంటి వరాలు అమ్మవారు తలుచుకుంటే నువ్వు అడిగినవి ఎంత తుచ్చమైనవి. అవునా? చాలా తుచ్చమైనవమ్మా. అసలు ఆయన దర్శనమే నీ కోరికలు తీరిపోయాయి అనుకోవాలి. అవునా? ఇంకా కోరిక ఏమిటి? అమ్మవారి దగ్గర కూడా ఇంకా మనసు ఉందా? నీకు మనసు కరిగిపోవాలి. అదే పూర్ణ స్థితి అంటే. షోడశి అంటే అదే కదా. షోడశిలో మళ్ళీ నువ్వు కోరిక ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు ఇంకా పంచదశిలో ఉన్నావు అన్నమాట. అందుకే నేను రానివ్వదు. షోడశి స్థితి షోడశి బీజం పొంది నా దగ్గరికి రా అంటుంది. అందుకే గురువు మంచి సమయం చూసి షోడశి బీజం ఇచ్చినప్పుడు వాడికి ఆ అమ్మవారి అనుభూతి అనేది వస్తుంది. అది రహస్యం. అంతవరకు ఇవ్వరు. అందుకే గురువు రూపంలో ఉంటుంది. ఇప్పుడు కాదు తర్వాత అని అలా చెప్తారు. నువ్వు ఎంత బలవంతం చేసినా కూడా, ఆయన పొరపాటును ఇచ్చినా కూడా అది ఫలించదు. ఎందుకంటే ఆయన ఇష్టం లేదుగా. అందుకే నీలో పని చేయదు అది. ఆ గురువు ఇష్టపడ్డాడు అంటే అప్పటి నుంచి పని చేస్తుంది. మంత్రం ఇస్తాడు, నాకు దొరికిపోయిందని నువ్వు పోయి చేసుకున్నావు అనుకో,
ఆయనకి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకోవటం లాంటిది వస్తువు. ఎంతో కాలం నీ దగ్గర ఉండదు అది. నువ్వు చేస్తూ ఉంటావు కానీ నీకు రావాల్సినవి రావు అందులో నుంచి. ఎందుకంటే తాళం చెవి ఆయన దగ్గర ఉంది. అవునా? దొంగ అంటే ఇంటి బయట పచారులు చేస్తున్నాడు, చేస్తూ ఉంటావు. మంత్రం చుట్టూ తిరుగుతావే గాని లోపలికి అనేది ప్రవేశం ఉండదు. అందుకే గురు కరుణతో మనం ఆయన ఏది ఇస్తే అదే మహద్భాగ్యం అనుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు? కొబ్బరి ముక్క దొరికినా ప్రసాదం, మహాప్రసాదం స్వామి అంటున్నావా లేదా? అవునా? ప్రసాదం దొరికింది అంటే నేను ఆయన కరుణ ఉంది, నా దర్శనం సాఫల్యమైంది. అవునా? వచ్చినందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చినందుకు సాఫల్యమైంది. అట్లా అన్నమాట. బలవంతంగా పోవటం కాదు. అక్కడికి ఆ నామం పరిసమాప్తము. అర్థమైందా వాసన అంటే ఏంటో? అది. సో ఇప్పుడు ఇప్పుడు ఏ వాసనలు కావాలి? వెజిటేబుల్ బిర్యానీ వాసనలు కావాలా? నాన్ వెజిటేరియన్ వాసనలు కావాలా? జీవితానికి సంబంధించినవి డబ్బు, దశకం ఇటువంటి వాసనలు కావాలా? అంటే ఇవన్నీ కాదు స్వామి, మాకు బ్రహ్మ వాసన, శ్రీ విద్యా వాసన, ఇదే ఎప్పుడు కూడా ఆనందాన్ని నీకు ఇస్తుంది. డబ్బు ఉన్నంత వరకు ఆనందం, అయిపోయిన తర్వాత మళ్ళీ బాధ. కానీ ఇది ఎప్పుడూ తరగని నిధి. అదే వాసన. ఆ వాసన ఎప్పుడు నిన్ను పరిమళాల్లో ఉంచుతుంది. అంతేగా? అది ఎప్పుడు తరగదు అమ్మవారి వాసన. శ్రీ విద్యాపోషకుడికి ఈ రెండింటికి అతీతంగా తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అదే బ్రహ్మానందము అంటారు. మిగతావన్నీ బ్రహ్మకి కింద ఉన్నాయి కాబట్టి ఉట్టి ఆనందాలు. నువ్వే బ్రహ్మగా అయితే బ్రహ్మానందం అని స్థితి అన్నమాట. అర్థమైందా? మీ ఆనందాల కంటే నాది గొప్ప ఆనందం అని బ్రహ్మస్థితిలో ఉన్నవాడివి నువ్వు. బ్రహ్మానందం పొందాను అంటాడు. ఎప్పుడు అందులో ఉంటాడు. త్యాగయ్య అటువంటి మహాపురుషులు, మహానుభావులు. మనం 24 గంటలు కష్టపడితే ఇది వచ్చిందండి, అబ్బా అని ఆ క్షణంలో ఆనందం. ఈ లోపల మనం పడిన కష్టం అంతా ఎవడో తస్కరిస్తూ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత అయ్యో అని మళ్ళీ దుఃఖం. అంతేగా? ఫస్ట్ వచ్చిందంటే జీతం వచ్చింది. అందరి బిల్లులు కట్టిన తర్వాత నీ చేతిలో మిగిలింది ఎంత అంటే 1000 రూపాయలు. వచ్చింది 30,000, మిగిలింది 1000 రూపాయలు. వచ్చినప్పుడు ఆనందం వేరు, అందరికి ఇచ్చిన తర్వాత పొందిన దుఃఖం వేరు. ఈ ఆనందం బాగుందిగా, అబ్బా 1000 మిగిలిందని ఆనందం ఉందా అంటే 1000 మిగలటం ఏంటి, నెలంతా గడవాలి. అవునా? ఇవి బ్రహ్మ కింద ఉన్నవి, జీవానందాలు. ఇవి జీవుడు పొందే ఆనందాలు, వాసనామయంగా తెచ్చుకున్నవి. బ్రహ్మ వాసనతో వచ్చే ఆనందాలు ఎలా ఉంటాయి? బ్రహ్మానందాలే ఉంటాయి. మరి నువ్వు పెట్టుకున్న వాసన అత్యంత గొప్పది కదా. బ్రహ్మ పొందే ఆనందాలే నీకు అమ్మవారు ఇస్తుంది. తన ఆనందాలే నువ్వు అవుతావు. అంతేగాని సృష్టిలో మాయలో, తన మాయలో నువ్వు ఉండి పొందే ఆనందాలు కావు. అది చెప్తున్నాడు. సో నువ్వు ఆ బ్రహ్మ వాసన, ఆ బ్రహ్మ మార్గంలో ప్రయాణం చెయ్యి. అప్పుడు నీకు బ్రహ్మానందం అనేది ఇస్తుంది. నువ్వే ఆనంద ఘనగా ఉంటావు అని. అంటే ఆనంద ఘన అంటే ఆనందం ముద్ద కడితే, చక్కెర ముద్ద కడితే. సంక్రాంతికి చక్కెర బొమ్మలు అమ్ముతుంటారు కదా, అదే ఆనంద ఘన అంటే. అలా అర్థం చేసుకోండి. నాకుతున్న కొద్దీ తీయదనం. చిన్నప్పుడు నేను అదే పెట్టుకుని తిరిగేవాడిని. కావాల్సినప్పుడల్లా నాకుతాం, తీయగా ఉంటాం, మళ్ళీ జేబులో పెట్టుకోవటం, మళ్ళీ నాకటం. తెలియదు కదా. అలా ఆ బొమ్మల కోసం వెళ్ళేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని. అన్ని బొమ్మలు తెచ్చుకొని నాక్కుంటూ కూర్చునేవాడిని. నాకు ఇష్టం ఆ తీయదనం. అలా ఎంత నాకుతున్నా ఆనందఘన. బ్రహ్మానందం కూడా అలానే ఉంటుంది, తరగనిది అని. ఆనందఘన అంటే అదనమాట, ముద్ద కట్టడం, అండం పిండం కావటం అని శ్రీ విద్యగా. అర్థమైందమ్మా? భావం పిండమైందని, ఆనందం గర్భం దాల్చటం. అవునా? కొత్త పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత గర్భం వచ్చిందంటే ఆనందం. అదనమాట ఆనందం అన్నమాట. ఘనీభవించటం. అతఃపూర్వం ఆ ఆనందం వేరు. అర్థమైందా? అది ఘనీభవిస్తే ఇది.
సాకారంగా కూడా చెప్పాలి కదా, సారూప్యంగా చెప్తే గానీ చంద్రుడిని ఎక్కడికి చూపిస్తాను నేను మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి. అందుకే అద్దంలో చూపించి ఇలా ఉంటుందమ్మా, పైన అలా ఉంటుంది. ఈ స్థూలం అంతా వాసనామయంగా ఈ వాసనలు వదులుకుంటే స్థూల వాసన, సూక్ష్మ వాసన, సూక్ష్మతర వాసనలు పోగొట్టుకుంటే నీకు వచ్చేది బ్రహ్మ వాసన అని, ఆత్మ. సర సర్వారుణ కదా, సర అంటే చూద్దాం. సర అంటే ఏంటంటే దండలు. ఆమె మెడయందు మాతృకా వర్ణమాల రుద్రాక్షమాలగా ఉంటుంది. అందుకే అమ్మవారికి రుద్రాక్షలు చూడండి, రుద్రాక్షమాలంగా ఉంటుంది. వర్ణములు రుద్రాక్షగా ఉంటాయి అంటే ఆ నుంచి ఆహా వరకు కూడా తానే మాలగా ధరించినది అని. ఇంట్లో తండ్రి ఇగో ఏమన్నారు, రుద్రాక్షమాలగా పిల్లలు ఎదగటం, భార్య బతకటం, ఆయన సంపాదనలో ఆయన యొక్క దాంతో ఆయనయే మీ ఎదుగుదలకి, ఈ సృష్టి ఎదుగుదలకి మీరందరూ వర్ణములైతే అది ధరించి ఉన్నవాడు. అంటే సృష్టి పరాపస్థితి మధ్యమగా వచ్చిందే అదే అక్షరాలు. పస్థితిలో ఉంది కదా, అభావము, భావము, అక్షరము, అక్షరము నుంచి వైఖరి, ఇది ధరించి ఉన్నది. ఆ నుంచి అమహహ వరకు నేనే పోరాయింది. రేంకారాసన గర్భిత అనాల శిఖం. ఆ నుంచి ఆ అంటే ఏమిటి, అక్కడ బిందువు శివశక్తి. వాళ్ళిద్దరూ కలిస్తే ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. ఈ అంటే ఇక్కడ ఉన్నాను, ఈ క్షణ చేసుకున్నారు, ఇద్దరు చూసుకున్నారు. ఈ ఆమె ఏమంది, ఈ నేను చూస్తున్నాను అని, ఇద్దరు. అలా అన్నమాట. ఊ అంటే ఏమిటి, సృష్టి చేయడానికి సంకల్పం. ఊ అలా అన్నమాట. అలా అటువంటి మాలని తన మెడయందు రుద్రాక్షమాలగా ధరించి ఉన్నది. అది సరా దండ. ఇదే కాక అనేకమైన అలంకారములు ఆ తల్లికి ధరించింది. ఇదే కాదు, ఇంకా ఎన్నో అలంకారాలు ఉన్నాయి అమ్మవారికి. అందులో ఒక్కొక్కటి చెప్తాను చూడండి. గ్రహ నక్షత్ర తారక కోటులన్నీ కూడా ఆమె యొక్క హారములే. అవునా? ఒకసారి చూడండి పైకి, ఆకాశంలో చూస్తే ఒక మనిషిని ఊహించుకుంటే ఎవరి మెడలోనో ఉన్నట్టు ఉంటాయి అన్ని తారలన్నీ. ఇప్పుడు మీరు డైమండ్ నెక్లెస్ అంటున్నారు కదా, అలా ఉంటాయి అమ్మవారి మెడలో. అర్థమైందా? సరా అంటే అది, అంటే నువ్వు వెస్ట్గా చూస్తే తక్కువగా ఉంటుంది. శ్రీ విద్య దృష్టితో చూస్తే అమ్మ బాబు అమ్మవారి రూపం ఓహో అచ్చు ఇవన్నీ హారంలో ఉన్నాయి స్వామి. అందుకే కదా గురువు గారు ఆకాశ హార్మ్యం అంటారు కదా. ఆకాశ హార్మియాలు లేదా ఆకాశ హారాలు ఇవన్నీ అమ్మవారి మెడలో హారంలా ఉన్నాయి. తారాకోటులు, గ్రహ నక్షత్రాలు అన్నీ కూడా ఆవిడ వేసుకున్న డైమండ్ నెక్లెస్. అర్థమైందా? గురుగారు దీని కన్యాకుమారిలో అమ్మవారి ముక్కు పుడక గురించి చెప్పచ్చా గురుగారు? చెప్పమ్మా, ఏమని చెప్పు, 2 నిమిషాలు చెప్పమ్మా. అలా చెప్తారు కదా, అదే నా గురుగారు అని అడుగుతున్నాను. అదే అమ్మా, అందుకే ఆవిడే కాంతికే అక్కడ ఓడలు హార్బర్ ఉంది అనుకుని ఆగుతున్నాయని చెప్పేసి అటుపక్క ద్వారాన్ని గురుగారు. అవునమ్మా, ఆవిడ యొక్క కాంతికి వాళ్ళు ఇటు దిగుతున్నారు, అది అంతవరకు మెరుపు ఉంటుంది. అవును గురుగారు, సముద్రంలోకి పడి అక్కడ హార్బర్ ఉందని. అవును, తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. అది తారాకాంతి తిరస్కారి ఆవిడ యొక్క నాసిక ఉందే, ఆవిడ ఆ వెలుగుల్లో ఇవన్నీ దిగదిడిపే. తిరస్కారి ఆంజనేయ స్వామి ముందు కొప్పిగంతులు వేసాం లాంటివి ఈ నక్షత్రాలన్నీ కూడా, మెరుపులు జలుగులు వెలుగులు ఏమీ పనిచేయవు. ఆవిడ మెడలోనే ఇవన్నీ కూడా ధరించి ఉన్నది. అంటే స్థూల సృష్టిని, అలానే
అక్షరమాల అన్నారు. అంటే నాదాన్ని కూడా ధరించి ఉన్నది అని. అర్థమైందా? అందుకే అవే జపం చేస్తారు ఋషులు మునులు, రుద్రాక్షలు పెట్టుకొని. అదే దాని అర్థం. అంటే ఏంటంటే ఒక చిన్న పుట్టిన పిల్లవాడు చూడండి, వాడికి పాలు పట్టేటప్పుడు స్తన్యము ఇచ్చేటప్పుడు తల్లి వాడు అమ్మ ఆహారం పట్టుకొని, అవునా, ఆ మంగళసూత్రాలు పట్టుకొని వాడు పాలు తాగుతూ ఉంటాడు. తాగేదేమో అక్షరాలు, పట్టుకున్నదేమో ఇది. అక్షరాలు పట్టుకున్నాడు అంటే నామాన్ని పట్టుకున్నాడు. అదే పట్టుకుంటాడు వాడు. జీవితం అంటే ఇది జీవితం కదా. సో అది పట్టుకొని వాడు పాలు తాగుతూ ఉంటాడు. అదనమాట, నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అది చూసుకున్నా అర్థమైపోతుంది అమ్మవారు అక్షమాల అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే తల్లి ఒడి అన్నారు అమ్మా.